హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. మైదాతో కానీ, గోధుమ పిండితో కానీ చేసే చపాతీలు, పులకాలు, పరోటా తినే వాళ్ళ కోసం సమ్మర్‌లో వేడి చేయకుండా ఒంటికి చలువ చేసే రాగి పిండితో మెత్తటి చపాతీలు ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. పండు ముసలి వాళ్ళు కూడా చక్కగా తినేస్తారు. ఎంతో ఆరోగ్యకరమైన ఈ రాగి పిండి చపాతీలు ఎలా చేయాలో ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ అయితే పెట్టేసుకుందాము. తర్వాత ఒక కప్పున్నర వాటర్ అయితే పోసుకుందామండి. పోసుకొని రుచికి సరిపడే సాల్ట్ వేసుకుందాము. అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని నీళ్ళని చక్కగా మరిగించుకుందామండి. మరిగిన తర్వాత ఒక కప్పు రాగి పిండిని వేసుకుందాము. స్లిమ్లో పెట్టుకొని ఉండలు కట్టకుండా కలుపుకోవాలండి. పిండిని బాగా ఒత్తుతూ కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత మూత పెట్టి కొద్దిసేపు చల్లారనివ్వాలండి. మూతనైతే పెట్టేసుకుందాము. కొద్దిసేపు తర్వాత మూత తీసి ఎక్కువగా చల్లారనీయకుండా చేతితో తాకితే కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే చేతితో బాగా కలుపుతూ మెత్తగా ఉండేటట్లు చూసుకోవాలి. అప్పుడే చపాతీలు మెత్తగా వస్తాయండి. తర్వాత కొద్ది పొడి పిండిని చల్లుకొని చపాతీని అయితే చేసేసుకుందాము. ఒక షార్ప్ అయిన ఒక మూతను తీసుకొని గుండ్రంగా వచ్చేటట్టుగా ఇలా కట్ చేసేసుకుందామండి. అలాగే ఇంకో చపాతీని కూడా చేసేసుకుందాము. గుండ్రంగా ఉంటేనే చాలా బాగుంటాయండి. చూడండి, చపాతీని చేసేసుకొని అలాగే షార్ప్గా ఉన్న మూతను తీసుకొని కట్ చేసేసుకుందాము. మొత్తం చపాతీలని అలాగే చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని చపాతీలను అయితే కాల్చేసుకుందాము. ప్యాను బాగా హీట్ ఎక్కాలండి. అప్పుడే చపాతీలు మనకి మృదువుగా వస్తాయి. చూడండి, ఒక తడిబట్ట తీసుకొని కొద్దిగా వాటర్లో ముంచుకున్న తర్వాత ఇలా చేసుకుందామండి. చూడండి, చక్కగా కాలిపోయింది. ఒక 15 సెకండ్లు కాల్చుకుంటే సరిపోతుందండి. లోపల కూడా చక్కగా కాలిపోతుంది. ఇలా తీసి పక్కన పెట్టేసుకుందాము. అలాగే ఇంకొక చపాతీని కూడా వేసి కాల్చుకుందామండి. అలాగే తడి బట్టతో కొద్దిగా వాటర్ కూడా ప్రెస్ చేసుకుందాము. ఇలా చిన్న చిన్న బబుల్స్ వచ్చిన తర్వాతే చపాతీని తిరగేసి 10-15 సెకండ్లు కాల్చుకోవాలండి. చూడండి, మళ్ళీ అలాగే తిప్పుకుంటూ కాల్చుకోవాలి. కాలిన తర్వాత డైరెక్ట్గా ప్లేట్లోకి వేయకుండా ఏదైనా పొడి బట్ట మీద లేదా టిష్యూ పేపర్ మీద వేసుకోవాలండి. అప్పుడే చపాతీలు చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఎదిగే పిల్లలకి, రక్తం పట్టడానికి, ముఖ్యంగా ఆడపిల్లలకి, అలాగే షుగర్ ఉన్న వాళ్ళకి, బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి ఎంతో బాగా పనిచేస్తాయండి ఈ రాగి పిండి చపాతీలు. టమాటా పచ్చడితో తింటే చాలా బాగుంటాయండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ రాగి పిండి చపాతీలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. మరో కొత్త వీడియోతో కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్.